సరే అన్న, గుడ్ మార్నింగ్ అందరికీ, శుభోదయం. వచ్చేవాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటారు. మనం స్టార్ట్ చేసుకుందాం. సరే, మనము సెకండ్ సెమిస్టర్లో ఆధునిక కవిత్వం విభాగంలో మాతృ సంగీతం అనేటువంటి పాఠ్యభాగాన్ని ఇప్పుడు చదువుకుంటున్నాం. మొన్న మీకు ఆ మాతృ సంగీతానికి ముందు పూర్వభాగం అంటే దాని యొక్క నేపథ్యం గురించి చెప్పుకున్నాం. అంటే ఏ విధంగా మనకు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వచ్చి మనల్ని బందీలుగా చేసుకున్నారు, లేదా మనల్ని పూర్తిగా బానిసలుగా చేసుకున్నారో చెప్పుకున్నాం. తర్వాత జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కవి పరిచయాన్ని గురించి కూడా మనము శరణ్య తర్వాత అనిశెట్టి సుబ్బారావు గారి గురించి కూడా తెలుసుకుందాం. మళ్ళీ ఒక్కసారి మనము రివైజ్ చేసుకుందాం ఆ అనిశెట్టి పరిచయం, ఆయన పరిచయం, జీవిత విశేషాల గురించి. ఈయన అభ్యుదయ కవి, ప్రయోగాత్మక నాటక రచయిత, కథా రచయిత, సినీ రచయిత, అదేవిధంగా పత్రికా సంపాదకుడు. ఈ విధంగా ఇన్ని బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పొచ్చు అనమాట ఈయనను. ఈయన 1922 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ నరసరావుపేటలో జన్మించారు. వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆదిలక్ష్మమ్మ, కోటిలింగం. నరసరావుపేట మున్సిపల్ హై స్కూల్లో ఈయన తన ఉన్నత విద్యాభ్యాసాన్ని సాగించారనమాట. ఆ తర్వాత గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ చేసి బిఏ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చేశారంటే మద్రాసులో లా చేశారు ఆయన. లా చేసిన సందర్భంలో ఆయన రతన్ కుమార్ చటర్జీ అనేటువంటి ఆయనకు ఆశ్రయం ఇవ్వడం వల్ల ఆ రతన్ కుమార్ చటర్జీ విప్లవకారుడు, అంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి వాడు కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఆ కరపత్రాలు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రాయబడినటువంటి ఆ కరపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన గదిలో దొరకడం వల్ల ఏం చేశారు పోలీసులు, అనిశెట్టి సుబ్బారావు గారిని అక్కడ అరెస్ట్ చేసి ఆయన జైల్లో, ఈ రాయవెల్లూరు దగ్గర ఆ రాయవెల్లూరు జైల్లో బంధించారనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు ఇక ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉద్యమాలు చేయకుండా ఉన్నావంటే, పోరాటం చేయకుండా ఉంటే నీకు శిక్ష తగ్గిస్తామని చెప్పినప్పటికీ అనిశెట్టి గారు ఒప్పుకోలేదు. ఎందుకు, అంతకుముందే 1941 సంవత్సరంలో ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీ గారి స్ఫూర్తితో ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. అప్పటికే ఒకసారి అరెస్ట్ అయ్యారు, ఇది మళ్ళీ రెండవసారి. అయినా సరే ఆయన ఏమాత్రం బ్రిటిష్ వాళ్ళ యొక్క బెదిరింపులకు కానీ వాళ్ళ యొక్క రాజీతత్వానికి కానీ ఏమాత్రం ఆయన లొంగలేదన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950వ సంవత్సరంలో ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, కమ్యూనిస్ట్ పార్టీని బహిష్కరించారు. ఆ బహిష్కరించిన తర్వాత ఏం జరిగింది, ఈ శ్రీశ్రీ తర్వాత ఆరుద్ర ఇలాంటి వాళ్ళంతా సినిమా రంగం వైపు వెళ్ళారు. అప్పుడు అనిశెట్టి సుబ్బారావు గారు కూడా సినిమా రంగంలో వెళ్ళి ఆయన కూడా ఎన్నో దాదాపు 50 సినిమాలకు ఆయన గేయ రచయితగా పనిచేశారు. తర్వాత ఒక 100 సినిమాలకు, తెలుగు సినిమాలకు సంభాషణలు రాశారు. అదేవిధంగా ఆయన 300 తమిళ సినిమాల డబ్బింగ్ సినిమాలకు ఆయన సంభాషణలు రాశారు. ఆ తర్వాత నాటక ప్రయోక్తగా చాలా ప్రముఖులు. అంటే ఏంటి, ఆయన నాటకాల్లో ప్రయోగం చేయడంలో దిట్ట అనమాట. ఈయన ఏం ప్రయోగాలు చేశారంటే, ఈయన రాసినటువంటి ఆ గాలిమేడలు అనేటువంటి ఆ నాటకాన్ని ఆయన ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని రాశారు. అదేవిధంగా ఆ నాటక ప్రదర్శన సమయంలో నాటకం ఆడేటువంటి పాత్రలతో పాటు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పాత్రలుగా చేయడం అనేటువంటి ఒక కొత్త పద్ధతిని ఆయన చేపట్టారు. దాన్ని చూసిన తర్వాత ఆత్రేయ లాంటి వాళ్ళు, నాటకాలు రాసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సైతం ఈ ప్రేక్షకుల నుంచి పాత్రల్ని తీసుకోవడం అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏం చేశారు, ఈయనకు ఆంగ్ల సాహిత్యంతో ఉన్నటువంటి పరిచయం వల్ల, ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదవడం వల్ల ఏం జరిగింది, ఈయన మైమ్ అనేటువంటి ఆ ప్రక్రియను ఒకదాన్ని ఆయన రాశారు. ఆ రాసినటువంటి శాంతి మైమ్ అన్నది, అంటే మైమ్ అంటే మూకాభినయం అని, అంటే దాంట్లో సంభాషణలు ఉండవు, కేవలం అభినయము, తర్వాత చేతులు, కాళ్ళు, కళ్ళు, మొహం, ఇలా వాటి ద్వారా, సంజ్ఞల ద్వారానే మొత్తం ఆ నాటకం అంతా నడపబడుతుంది. ఆ మైమ్ బాగా ప్రసిద్ధి చెంది అప్పట్లో
ఆ, వేలూరులో జరిగినటువంటి పోటీల్లో ఆ మైమ్కు శాంతి మైమ్కు అంటే శాంతి మూకాభినయానికి ప్రథమ బహుమతి బంగారు పథకం కూడా లభించింది. ఆ తర్వాత ఇది మన ప్రాంతీయ భాషలు అయినటువంటి తెలుగు, మలయాళము, కన్నడ, తమిళం ఇలాంటి వాటి భాషలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ నాటకము, ఈ మైమ్ వచ్చేసి ఈ మూకాభినయము అనువాదం చేయబడింది అనమాట. ఆ విధంగా వీరు అలసిటి సుబ్బారావు గారు ఎంతో ప్రముఖులుగా పేరు పొందారనమాట. ఇప్పుడు ఆయన రాసినటువంటి మాతృ సంగీతం అన్నటువంటి దాని గురించి ఈరోజు మనము పరిచయం చేసుకుందాం. మాతృ సంగీతం అంటే మన దేశభక్తికి సంబంధించినది. కవి పేరేంటి? అనిశెట్టి సుబ్బారావు గారు. ఇక్కడ మాత, మాత అన్నది ఇక్కడ తల్లి అంటే ఎవరా తల్లి అంటే మాత, భరత మాత అనమాట. ఆమెకు సంబంధించినటువంటి ఆ గేయాన్ని, కవితను ఇక్కడ చెప్తూ ఉన్నారు. మాతృ సంగీతం. పాల పొదుగు నా తల్లి, ప్రాణదాత నా తల్లి, అమ్మ అమ్మ నీ ఎద కుమ్మినదెవరే తల్లి, అమ్మా అమ్మ నీ తను వమ్మినదెవరే తల్లి, తాడిత వదన తల్లి, పీడిత హృదయీ తల్లి, అమ్మ నట్టింటి దీప మార్పిన దేవరే తల్లి, అమ్మ నీ కట్టుపుట్ట మూడ్చినదెవరే తల్లి, అమ్మ నట్టింటి దీప మార్పినదెవరే తల్లి, అమ్మ నీ కట్టుపుట్ట మూడ్చినదెవరే తల్లి, ప్రళయ శక్తి నా తల్లి, విలయ కాళి నా తల్లి, ప్రళయ శక్తి నా తల్లి, విలయ కాళి నా తల్లి. తల్లడిల్లకు తల్లి తనయులు పగబూనారు, ఉరి ఉచ్చై శత్రువుపై కురికి ముట్టడిస్తున్నారమ్మా, ఆశీర్వదించవమ్మా నా మాతృభూమి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొట్టమొదట ఈ అమ్మ అన్నది ఎవరికి ప్రతీక, దేని గురించి చెప్తున్నాడంటే భరతమాత గురించి చెప్తున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని వర్తకం పేరుతో వచ్చి మనల్ని పూర్తిగా వాళ్ళు అధీనంలోకి తెచ్చేసుకొని మనల్ని వాళ్ళు పాలించే సమయంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారతీయులందరి యొక్క హృదయ విదారకమైనటువంటి వాళ్ళ జీవితాన్ని గురించి మనం గడిచిన తరగతిలో చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ తల్లిని, ఈ మాతృభూమి అన్న దేనికంటే మనందరికీ కూడా ఆమె ప్రతీకగా చెప్పాలి. ఇప్పుడు మాతృమూర్తి అంటే మనము అమ్మ అని చెప్తే మన అమ్మని చూపిస్తాం. ఇప్పుడు భరతమాత అంటే ఏ అమ్మను చూపిస్తాము? అది ఒక మన దేశానికి ప్రతీకగా మనం మాతృ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి మనం ఎలా అంటే ఆ భూమిని మన తల్లిగా గౌరవిస్తాం. జనని జన్మభూమి అంట. ఈ జన్మభూమి కూడా ఒక రకంగా చెప్పాలంటే జనని లాంటిదే, మనకు అమ్మతో సమానంగా భావిస్తాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ భారత భూమిని బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు భరతమాత వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయింది అని చెప్పడం ఇక్కడ పరోక్షంగా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అమ్మ నువ్వు ఎలాంటివి అంటే పాల పొదుగు నా తల్లి, ప్రాణదాత నా తల్లి అంటాడు. పాల పొదుగు తల్లి. ఇక్కడ పాల పొదుగు అంటే ఇక్కడ మామూలుగా మనం గోవును గురించి తీసుకుందాం. ఒక గోవు అంటే ఒక ఆవు. ఆవును మనం ఏమంటాం? గోమాత అని పిలుస్తాం. ఇంతకుముందు నేను మీకు ఫస్ట్ చెప్పేటప్పుడు ఈ తెలుగు సాహిత్యం ఏ విధంగా స్వాతంత్ర సమరంలో ఎంతగా ప్రజల్లో దేశభక్తిని పురికొల్పడానికి అది ప్రోత్సహించింది లేదా కృషి చేసింది అని చెప్పుకుంటూ మీకు ఒక పద్యం చెప్పాను. ఆ రోజు గుర్తుందో లేదో. ఏది? భరతఖండంబు చక్కని పాడి ఆవు, భరతఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేక దూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగిగట్టి అనేటువంటి ఒక పద్యం చెప్పాను ఆ రోజు నేను. అంటే ఏంటి? అక్కడ భరతమాతను ఒక పాడి ఆవుగా చెప్పి భారతీయులందరినీ కూడా ఏం చెప్పాడు అక్కడ? ఇదేం నెట్వర్క్ గాన్.
హలో నాన్న, వినిపిస్తోందా? ఇన్సేపు నెట్వర్క్ పోయిందిరా, ఏమీ వినిపించలేదు, ఏం కనిపించలేదు, అంతా బ్లాంక్ అయిపోయింది. ఓకే, సరే. అక్కడ ఏం చెప్పాడు? భరతఖండం విష్ణు చెప్పు. అదే నన్ను ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదు, దానివల్ల ప్రాబ్లం వస్తోంది. ఇప్పుడు వినిపిస్తుందా చూడు ఒకసారి. ఇప్పుడు వినిపించిందా? ఓకే. అక్కడ ఏం చెప్పారు? భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగగట్టి అనేటువంటి పద్యం చెప్పాను ఆ రోజు మీకు. అక్కడ ఏం చెప్పాడు? భారతదేశాన్ని, భారతఖండాన్ని దేనిగా చెప్పాడంటే పాడి ఆవుగా చెప్పాడు. ఇక్కడ కూడా అనిశెట్టి వారు ఏం చెప్తున్నారు? పాల పొదుగు నా తల్లి, ప్రాణదాత నా తల్లి అని చెప్తున్నాడు. నా తల్లి ఏంటి అంటే పాల పొదుగు అంటున్నాడు. అంటే ఏంటి? ఆ పొదుగుకు ఎంత శ్రేష్టత ఉంది అంటే ఆ పాలు తాగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు ఆవు పాలు తాగితే. ఇక్కడ ఆ తల్లిని పాల పొదుగుతో పోలుస్తూ ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది? ఆమె ఎవరు అంటే ప్రాణదాత. నా తల్లి ప్రాణదాత, మా ప్రాణాల్ని కాపాడేటువంటిది, మాకు ప్రాణాలను ఇచ్చేటువంటి తల్లి. అందుకు ఏమంటున్నాడు భరతమాతను? పాల పొదుగు నా తల్లి, ప్రాణదాత నా తల్లి అన్నాడు. అమ్మ నీ ఎద కుమ్మినదెవరే తల్లి, అమ్మ నీ తను వమ్మినదెవరే తల్లి. ఇక్కడ ఒక్కొక్క పదం తీసుకున్నామంటే దానికి అంతరార్థం చాలా ఉంటుందమ్మా. ఎద కుమ్మడం అంటే ఏంటి? తాగేటువంటి పొదుగును తన్నడము, ఇలాంటివి మనం చాలా వింటూ ఉంటాం. అంటే ఏంటి? కృతజ్ఞతాభావం, అంటే చేసినటువంటి మేలును మరచిపోవడం అన్నది వస్తుంది. ఇక్కడ వ్యాపారం పేరుతో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. మనం ఎంతో ఆదరంగా, మన భారతీయులకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఎవరు వచ్చినా వాళ్ళని సాదరంగా ఆహ్వానించడం మనకున్నటువంటి ఒక గొప్ప గుణం. అంత గొప్ప గుణం ఉన్నటువంటి మనల్ని వాళ్ళు ఏం చేశారు? మనం ఇచ్చినటువంటి ఆ చేయూతను అందుకొని కృతజ్ఞతాభావం చూపించకుండా చేసిన మేలును మర్చిపోయి మనల్నే వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు. కాబట్టి పాలిచ్చిన పొదుగును కుమ్మేటువంటి వాళ్ళుగా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని చెప్తూ ఉన్నారు. పాల పొదుగును ఎవరే తల్లి, నిన్ను నీ పొదుగును ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు నీ ఎద కుమ్మినది ఎవరే తల్లి అని అడుగుతున్నాడు. ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు? అమ్మ నీ తనువు అమ్మినదెవరే తల్లి. అంటే వాళ్ళ స్వార్థం కోసం చాలామంది అప్పట్లో ఏం చేశారంటే మెల్లగా వాళ్ళే మన దేశాన్ని తాకట్టు పెట్టేశారు బ్రిటిష్ వారికి. తాకట్టు పెట్టడం అంటే మెల్లమెల్లగా స్వప్రయోజనాల కోసం వాళ్ళకు అవకాశం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకు మనల్ని పాలించడానికి. అందుకే ఏమని చెప్తున్నాడు? నీ తనువు అమ్మినదెవరే తల్లి. నీ శరీరాన్ని అమ్మేసింది ఎవరు అంటే భారతదేశాన్ని ఎవరు అక్కడ ఆ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించేశారు. అంటే ఎవరి వల్ల ఇలాంటిది తయారైంది, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అనడానికి చెప్తున్నాడు. ఇక్కడ నీ ఎద కుమ్మినదెవరే తల్లి, నీ తనువు అమ్మినదెవరే తల్లి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తాడిత వదన పీడిత హృదయీ తల్లి. తాడిత వదన అంటే దెబ్బ, తాడనము అంటే తన్నడము, దెబ్బ తగలడము లేదా తన్నడం అన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ మన వాళ్ళే ఏం చేశారు? కొంతమంది రాజద్రోహం చేసిన వాళ్ళు, కొంతమంది వాళ్ళలో వాళ్ళే కుమ్మలాడుకొని వాళ్ళల్లో వాళ్ళలే స్వార్థంతో వాళ్ళలో గొడవపడి చివరికి బ్రిటిష్ వాడికి అప్పణంగా తీసుకెళ్ళిపోయి బ్రిటిష్ వాడి చేతిలో పెట్టేశారు. అందువల్ల అంటున్నాడు, నిన్ను కృతజ్ఞతాభావంతో ఎవడు ఆ విధంగా వాళ్లకు అప్పగించేశాడు? తన స్వార్థం కోసం తల్లి నిన్ను ఎవడో తాకట్టు పెట్టేశాడు అంటూ బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ కవి. అంతేకాక ఇంకేం చెప్తున్నాడు చూడండి. అమ్మ నట్టింట దీప మార్పినదెవరే తల్లి, అమ్మ నీ కట్టు పుట్ట మూడ్చినదెవరే తల్లి. అమ్మ నట్టింటి దీప మార్పినదెవరే తల్లి, అమ్మ నీ కట్టు పుట్ట మూడ్చినదెవరే తల్లి. ఇక్కడ ఏంటి? నట్టింట దీపం ఆర్పడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో మనకు అంటే ఇప్పుడంటే అన్ని లైట్లు అవన్నీ వచ్చాయనుకోండి. పూర్వకాలం ఎలా ఉండేదంటే ఇంట్లో మనకు వెలుతురు రావాలంటే చక్కగా దీపం వెలిగిస్తూ ఉండేవాడు. ఆ దీపంతోనే ఇంట్లో ఉన్నవన్నీ మనం చూడగలుగుతాం. అక్కడ ఆ దీపాన్ని, వెలిగించిన దీపాన్ని వెళ్ళి ఆర్పేసామనుకోండి, ఏమవుతుంది? మొత్తం ఇల్లంతా చీకటి మయం అయిపోతుంది. ఇక్కడ నట్టింట దీపము అంటే మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను కోల్పోయేలాగా చేసింది ఎవరు? నీ నట్టింట దీపము ఆర్పినది ఎవరే తల్లి. మన దేశంలో మనకున్నటువంటి స్వతంత్రాన్ని ఎవరు పోగొట్టారు? ఆ పోగొట్టారు అన్న పదానికి ఏం వాడుతున్నాడు?
నట్టెంట దీపము ఆర్పినదెవరే తల్లి అన్నాడు. పైగా ఇంకేం చెప్పాడు? నీ కట్టు పుట్ట మూడ్చినదెవరే తల్లి అంటే నువ్వు కట్టినటువంటి ఆ వస్త్రాల్ని ఊడ్చినది లాగేసింది ఎవరే తల్లి అంటే మనలో ఉన్నటువంటి ఆ సంపద కావచ్చు, గౌరవం కావచ్చు, దేన్నన్నా మనం ఇక్కడ కట్టుపుట్టంగా చెప్పుకోవచ్చు. మన భారతదేశానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అన్ని సంపదలు, గౌరవము అన్నీ కూడా లాగేసింది ఎవరు? ఎవరు నీ నుంచి ఈడ్చుకుని వెళ్ళిపోయారు? ఎవరు నీ నుంచి సర్వాన్ని దోచుకొని పోయారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కవి ఇక్కడ. అమ్మా నట్టింటి దీప మార్పినదెవరే తల్లి, అమ్మ నీ కట్టుపుట్ట మూడ్చినదెవరే తల్లి, ప్రళయ శక్తి నా తల్లి విలయ కాళి నా తల్లి, ప్రళయ శక్తి నా తల్లి విలయ కాళి నా తల్లి అంటే ఏంటి? ఇక్కడ చేత కాలేదా? అమ్మ నీ ఎద కుమ్మినదెవరే తల్లి, నీ తను అమ్మినదెవరే తల్లి, తాడిత వడన పీడిత హృదయి, నట్టింటి దీపం ఆర్పినదెవరే తల్లి, నీ కట్టుపుట్టము ఊడ్చిందెవరే తల్లి, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కానీ, ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఆ భారతీయ పౌరులకు కానీ, లేదా భరతమాతకు కానీ పౌరుషం లేదా? చేతకాని వాళ్ళంతా శక్తిహీనులుగా ఉన్నారా అంటే కాదు. ఇక్కడ అందుకు చెప్తున్నాడు, ఎవరు నా తల్లి, నా భరతమాత ఎవరంటే ప్రళయ శక్తి నా తల్లి విలయ కాళి నా తల్లి అంటూ ఉన్నాడు. ప్రళయ శక్తి, ప్రళయకాలంలో విజృంభించేటువంటి ఒక పెద్ద ప్రవాహం లాంటి వాళ్ళు మన వాళ్ళు. నా భరతమాత అంత గొప్పది, అంత పరాక్రమం కలిగింది. విలయ కాళి అన్నాడు, ఏకంగా కాళికాదేవి లాంటిది. కాళిక ఏం చేస్తుంది? తనకు అడ్డొచ్చినటువంటి రాక్షస సమూహాన్నంతా చీల్చి చెండాడుతుంది. కాబట్టి ఏంటి నా దేశం అంటే ఏంటి అంటే ప్రళయ శక్తి నా దేశం, అలాగే నా దేశం విలయ కాళి అన్నాడు. అంటే సందర్భం వస్తే అప్పుడు ఏ మాత్రము వాళ్ళు తగ్గరు. వాళ్ళు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టేసి మనకు స్వతంత్రం తెప్పించేస్తారు తల్లి నీ బిడ్డలు అన్న విషయాన్ని చెప్తాడు. తల్లడిల్లకు తల్లి నీ తనయులు పగబూనారు, ఉరి వృచ్చై శత్రువుపై పైగురికి ముట్టడిస్తున్నారు. తల్లడిల్లకు తల్లి నీ తనయులు పగబూనారు, ఉరి వృచ్చై శత్రువుపై గురికి ముట్టడిస్తున్నారు. నువ్వు బాధపడొద్దు అన్నాడు. నీ బిడ్డలు చేతగాని వాళ్ళు కాదు. వాళ్ళెవరు చేతులు కట్టుకొని కూర్చోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు తల్లడిల్లకు, నువ్వు వేదన పడకు, ఆవేదన పడకు, నువ్వు దుఃఖించకు, బాధపడద్దు. నీ తనయులు పగబూనారు, శత్రువుల మీద నీ బిడ్డలు పగబూనారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అలా ఊరుకో కూర్చొని ఏం చేస్తారు? ఉరి ఉచ్చై శత్రువుపై కురికి ముట్టదిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ప్రారంభించేశారు. వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, ఎన్నో విధాలుగా శత్రువుల్ని ఎదురిస్తూ ఉన్నారు, ప్రాణాలు పణంగా పెట్టి వాళ్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వేమాత్రం తల్లడిల్లవద్దు. నీ బిడ్డలు వాళ్ళ మీద, నీ శత్రువుల మీద పగబూనారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఉరి ఉచ్చు అంటే ఉరి వేసేటువంటి తాడు, ఉరిత్రాడులాగా శత్రువుల మీదకి వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు, వాళ్ళను ముట్టడిస్తూ ఉన్నారు. అంటే ఎన్నో ఉద్యమాలు చేశారు, క్విట్ ఇండియా చేశారు కదా. సైమన్ గోప్యాక్ అంటూ అతన్ని వచ్చినప్పుడు కూడా ఎంతగానో వెనుక తిరిగిపోయేట్లుగా చేయాలని ప్రయత్నించారు. తర్వాత దండి సత్యాగ్రహం చేశారు, తర్వాత విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. ఇలాగా ఎన్ని వివిధ ప్రయత్నాలు చేశారు మన వాళ్ళు. ఇంత చేసి చివరికి ఏం చేశారు? ఒక గొప్ప ఆయుధాన్ని నమ్ముకున్నారు, అహింస అనేటువంటి ఆయుధాన్ని నమ్ముకున్నారు. మొత్తం దేశమంతా ఏకమైపోయి ఏకతాటి మీద నడిచి స్వతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు. అందుకే చెప్పారు, ఉరి ఉచ్చై శత్రువుపై గురికి ముట్టడిస్తున్నారు. శత్రువుల పాటి ఉరిలాగా తయారయ్యారు నీ బిడ్డలు. వాళ్ళ మీదికి ఉరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పోరాటం సాగిస్తూ ఉన్నారమ్మా. వాళ్ళ పోరాటం దిగ్విజయం కావాలి కాబట్టి ఆశీర్వదించవమ్మా నా మాతృభూమి, మమ్మల్ని ఆశీర్వదించు. నీ ఆశీర్వచనం వల్ల నీ బిడ్డలంతా కూడా ఎంతో వేగంగా వీలైనంత తొందరగా వాళ్ళు ఆ నీకు విముక్తి కలిగిస్తారు, నీకున్నటువంటి ఆ దాస్య శృంఖలాలను ఛేదిస్తారు. వీళ్ళంతా కూడా పరాక్రమవంతులే, నీ బిడ్డలంతా చేత కాని వాళ్ళు కాదు, చేతులు కట్టుకున్న వాళ్ళు కాదు అంటూ ఇక్కడ మొట్టమొదట మాతృభూమికి అభయం ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? మొట్టమొదటేమో ఆ మాతృభూమి యొక్క వేదన గురించి చెప్పాడు. ముందు భరతమాత అంటే ఏమో చెప్పుకొచ్చాడు, ఆ భరతమాత సంపద గురించి, గౌరవాన్ని గురించి చెప్పాడు. ఆ తర్వాత భరతమాత పడేటువంటి వేదన చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనల్ని అన్న విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అమ్మ నువ్వు వేదన పడద్దు,
నీ బిడ్డలు నీకు వచ్చి నీకు సహాయం చేస్తారు, నిన్ను ఆ బందీ నుంచి నిన్ను విముక్తి చేస్తారు అని చెప్పాడు. చెప్పి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు చేయవలసిందంతా ఏంటి, నీ బిడ్డల్ని నువ్వు ఆశీర్వదించాలి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ముందు తల్లి విషయంగా చెప్పి ఇప్పుడు ఆ భరత భూమిలో జన్మించినటువంటి భారతీయుల గురించి వాళ్లకు చెప్తూ ఉన్నాడు. వాళ్ళను ఈ దేశభక్తి వాళ్ళలో పురికొల్పేలాగా వాళ్లకు గొప్ప గొప్ప సందేశాలు ఇస్తున్నాడు. మాతృభూమి పిలుస్తోంది మారు పలకవేమిరా, అడుగడుగున కంఠమెత్తి ఆకసము గించురా, అణువణువున ఆయువూది అగ్నిని రగిలించురా, మాతృభూమి పిలుస్తోంది శత్రువు నెదిరించరా, పుడమి నిండ నీ నెత్తురు పుష్కళముగ చిమ్మరా, పూరాదాస్య పరాభవము పూర్తి కడిగివేయరా, మాతృభూమి పిలుస్తోంది మారు పలకవేమిరా, ఉక్కుబంది ఖానాలను ముక్కలు చెయ్యాలిరా, గడియసేపు కాలమాపి గతలోకం మార్చరా, మాతృభూమి పిలుస్తోంది మానవుడా లేవరా, ఒక్క బానిసున్నా ఈ లోకానికి ముక్తి లేదు, పిడికిళ్ళెత్తి జగత్తును పిండి గొట్టవేమిరా, మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఎలాంటి భారతదేశం, అప్పుడు ఈ గేయం రాసే సమయానికి మన భారతదేశం ఎలాంటి భారతదేశం, అది బానిసగా మారిపోయినటువంటి భారతదేశం, బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో చిక్కుకున్నటువంటి భారతదేశం. అలాంటి ఆ భారతదేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, ఆ దేశానికి స్వతంత్రం తేవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఆ బాధ్యత భారతీయ పౌరులదే, భారతదేశ పౌరులదే. అందుకే ఏం చెప్తున్నాడు, భారతదేశానికి ఉన్నటువంటి మీరందరూ కూడా భారతీయ పౌరులంతా మీరేం చేయాలి అంటే మాతృభూమి పిలుస్తోంది, మీ కన్నభూమి మీ జన్మభూమి మిమ్మల్ని పిలుస్తూ ఉంది కాబట్టి మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా. ఇక్కడ మాతృభూమి పిలవడం అంటే మనం స్వేచ్ఛను కోల్పోయి ఉన్నాము, బ్రిటిష్ వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు, చిత్ర విచిత్రమైన పన్నులు వేస్తూ ఉన్నారు, మనకు కనీసం స్వేచ్ఛ అన్నది లేకుండా ఎక్కడ చూసినా 144 సెక్షన్ పెట్టేశారు, పండించే పంట మన నోటి దాకా రానివ్వడం లేదు, నోరు తెరిచి మాట్లాడే స్వేచ్ఛ మనకు లేదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మాతృభూమి వేదనలో మగ్గిపోతూ ఉంది. నువ్వెందుకు అలాగ కూర్చొనున్నావు, ఎలాంటి చలనం లేకుండా ఎందుకు కూర్చున్నావు, మాతృభూమి పిలుస్తూ ఉంది నిన్ను, రా వచ్చి ఈ దాస్య శృంఖలాలని ఛేదించు, మనమంతా స్వేచ్ఛగా ఉందామని పిలుస్తోంది మాతృభూమి. మాతృభూమి పిలుస్తోంది కాబట్టి మారు పలుక వేమిరా. ఇక్కడ మారు పలకడం అంటే వేగంగా వచ్చి ఈ పోరాటంలో వాళ్ళు సైతం పాల్గొనడం. మీరంతా రండి, మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు పోరాటం చేసేవాళ్ళు చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని మాకేంటని వాళ్ళు శుభ్రంగా కూర్చునేస్తున్నారు. అది తప్పు. వాళ్ళు పోరాడుతుంటే నీ వంతు సహకారం నువ్వు అందించాలి, నువ్వు కూడా రా, యుద్ధానికి రా, నువ్వు కూడా ఉద్యమంలో పాల్గొను, నువ్వు ఉద్యమంలో పాల్గొని నీ వంతు కృషి చేస్తూ నువ్వేం చేయాలి, దేశానికి విముక్తి తీసుకొని రావాలి. కాబట్టి చెప్పాడేమని, మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా అని ప్రశ్నిస్తున్నాడు. అడుగడుగున కంఠమెత్తి ఆకసమోగించురా, అణువణువున ఆయువూది అగ్నిని రగిలించురా, మాతృభూమి పిలుస్తోంది శత్రువుని ఎదిరించరా. ఏం చెప్తున్నా అంటే చూడండి, అప్పట్లో వాళ్ళు వాడే పదాలు ఎలా ఉంటాయంటే ఏమాత్రం చలనం లేకుండా స్తబ్దుగా కూర్చున్న వాడిలో సైతం ఒక ఆవేశం రావాలి, వాళ్ళు కూడా ఆవేశంతో వచ్చి ఉద్యమాల్లో పాల్గొనాలి, వాళ్ళు కూడా ఈ జాతీయోద్యమంలో వాళ్ళు పాలు పంచుకోవాలి, వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాడాలి. అలాగా వాళ్ళని ప్రోత్సహించడం కోసం వాడే పదాలు ఎంత చక్కగా ఉంటాయి చూడండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, అడుగడుగున కంఠమెత్తి ఆకసమోగించరా. నువ్వేం చేయాలి, గట్టి గట్టిగా అరవాలి. ఎందుకు అరవాలి, అరిస్తే ఏమొస్తుంది, అరిస్తే ఏమొస్తుంది చెప్పండి, అరిస్తే అల్లరే తప్ప అక్కడ ఏం జరగదు కదా. ఇక్కడ అరవడము అంటే ఏంటి, మనము ఏదన్నా ఒక ఉద్యమానికని వెళ్తూ ఉంటాం, ఆ ఉద్యమంలో ఉద్యమం కదా వదిలేయండి, ఏదన్నా ఒక చోట 10 మంది ఉన్నప్పుడు అక్కడ ఆ 10 మంది గొంతు వినిపిస్తే ఇంకో 10 మందిని ఆ స్వరం ఆకర్షిస్తుంది. అక్కడ ఏదో జరుగుతుంది, ఎందుకో అలా అరుస్తూ ఉన్నారు, ఏమో జరుగుతుంది, ఏం చేస్తారు, ఎక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చేసారి తొంగి చూస్తారు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి నువ్వు, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ గుంపులు గుంపులుగా సమూహాలుగా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సమూహాలుగా వెళ్తూ ఏం చేసేవాళ్ళు అంటే భారత్ మాతాకి జై అనేవాళ్ళు, మన దేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపోవాలని చెప్పి ఇలా గట్టి గట్టిగా వాళ్ళు నినాదాలు చేస్తూ వెళ్ళేవాళ్ళు సామూహికంగా. అలాంటి నినాదాలు విన్నప్పుడు
మామూలుగా ఉన్నవాడికి కూడా ఏమనిపిస్తాడంటే, వాడు ఏంటి ఇలాగా వాళ్ళంతా చేస్తున్నారు, నేనెందుకు ఇలా కూర్చొనున్నాను? నేనేం చేయలేనా అన్న భావన వాడికొస్తుంది కదా! కాబట్టి వాడేం చేస్తాడు, వాడు కూడా వెళ్ళాలి అనుకుంటాడు దాంట్లో. కాబట్టి వాళ్ళు పిలిచేటువంటి ఆ పిలుపులు, ఆ కంఠస్వరం ఎలా ఉండాలంటే, అది ఆకాశాన్ని ఊగించాలి అంటాడు. అంటే ప్రతిధ్వనించాలి. ఆకాశంలో గట్టి గట్టిగా ప్రతిధ్వనించాలి. అలా ప్రతిధ్వనిస్తేనే అక్కడ బ్రిటిష్ వాడికి గుండెల్లో గుబులు మొదలవుతుంది. భయం మొదలవుతుంది. అరే! ఇన్ని వేల మంది, ఇంత లక్షల మంది ఇందులో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మా ఉనికికి ఇక ప్రమాదం అన్న ఆలోచన వాడికి రావాలి. అందుకే చెప్తున్నాడేమని, "నువ్వు నీ కంఠమెత్తి ఏం చేయాలి? అడుగడుగున కంఠమెత్తి ఆకాశమూగించురా." నీ అరుపులకు నీ గళంను విప్పితే ఆ స్వరము ఆకాశంలో ప్రతిధ్వనిస్తే అది నీ శత్రువులకేం కావాలి? భయాన్ని రగల్చాలి. అణువణువున ఆయువూది అగ్నిని రగిలించురా. ఇక్కడ ఆయువు అంటే మనం ప్రాణము అని అర్థం తీసుకోవచ్చు. లేదా ఏం చేయాలి? అణువణువున ఆయువూది అగ్నిని రగల్చరా. ఇక్కడ ఏం అగ్ని? స్వాతంత్ర పోరాటం అనేటువంటి నిప్పు అప్పుడప్పుడు రాజుకుంటూ ఉంది. ఆ రాజుకునే నిప్పును మనం గాలితో గట్టి గట్టిగా ఊదుతూ ఉంటే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆ నిప్పు ఒక్కటి నుంచి ఒక చోటికి ఇంకో చోటికి అలాగా అది వ్యాప్తి చెందుతూ వస్తుంది. ఆ నిప్పులు మెల్లమెల్లగా ఏమవుతాయి? మంటలుగా మారతాయి కదా! చిన్న నిప్పు కణిక పడితే గాలొచ్చిందనుకోండి, అది మరింత ఉధృతమైపోయి చుట్టుపక్కల ఏదన్నా ఉన్నా దాన్నన్నిటికీ అది వ్యాపించి ఆ నిప్పు కాస్త మంటయిపోతుంది. జ్వలిస్తుందది. కాబట్టి నువ్వు ఇలా అరుస్తూ, అరుస్తూ ఈ దేశమాతకు స్వేచ్ఛ కావాలని నువ్వు చేసేటువంటి ఈ పోరాటంలో భాగంగా నువ్వు నినదిస్తూ ఉంటే, నువ్వు నినాదాలు చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ ఆలోచనొస్తుంది. వాళ్ళంతా నీతో చేరతారు. అంటే అగ్నిలాగా చిన్న నిప్పు కణికలాగా ముందు నువ్వున్నావు. నువ్వు చేసేటువంటి ప్రయత్నం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊపందుకున్నారు. వాళ్ళందరూ ఇందులో చేరితే ఏమవుతుంది? ఆ నిప్పు కణిక కాస్త జ్వలించే మంటగా మారిపోతుంది. అంటే అందరూ పుడతారు ఇంకా. అంటే ఇంకా ఇంకా సమూహకంగా ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది? ఈ బ్రిటిష్ వాళ్ళకి భయం మొదలవుతుంది. కాబట్టి అణువణువున ఆయువూది అగ్నిని రగిలించరా, మాతృభూమి పిలుస్తోంది శత్రువునెదిరించరా. నువ్వేం చేయాలి? నీ శత్రువుని ఎదుర్కోవాలి. శత్రువుని ఎదిరించాలి. నేను శత్రువుని ఎదిరిస్తే నన్నేమన్నా చేస్తాడో, నన్ను అరెస్ట్ చేస్తాడో, జైల్లో పెట్టేస్తాడో, ఉరి తీస్తాడో, స్వేచ్ఛ లేని జీవితం ఉన్నా ఎంత, లేకపోయినా ఎంత. నీకు స్వేచ్ఛ లేకపోతే నువ్వు బతికుండి ఏం లాభం? ఒక పక్షిని తీసుకొస్తాంరా, ఒక అందమైన ఒక డబ్బు దండిగా ఉంది మన దగ్గర, బంగారు పంజరం చేయించి పెట్టాం. ఇంతకుముందు చెప్పాను నేనిది. ఒక బంగారు పంజరం చేయించి, ఒక చిలుకను పట్టుకొచ్చాం. ఎక్కడ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ, దానికి నచ్చిన చెట్టు మీద వాలుతూ, నచ్చిన పండును తింటూ, హాయిగా విహరించేటువంటి ఒక పక్షిని తీసుకొచ్చి, దానికోసమని ఒక బంగారు వజ్రాలు పొదిగినటువంటి ఒక బంగారు పంజరాన్ని చేయించు, "రా చిలక, రా లోపల కూర్చో. నువ్వు ఆనందంగా ఉండు. నీకోసం బంగారు పంజరం చేయించాను. ఇందులో కూర్చో" అని చెప్పేసి కూర్చోబెట్టేసి, రకరకాలైనటువంటి అంటే అది జీవితంలో చూడనటువంటి తిండి పదార్థాలు కూడా దాని ముందు పెట్టినా అదేం చేస్తుంది? దాని కళ్ళెప్పుడూ ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి. మనం పెట్టినటువంటి తిండి వైపు చూడవు. అది ఉన్నటువంటి బంగారు పంజరాన్ని చూడదు. ఏం చూస్తుంది? ఆకాశాన్ని చూస్తుంది. నేనెప్పుడు మళ్ళీ అక్కడికెళ్తాను. నేనెప్పుడు హాయిగా రెక్కలు విప్పి నేను ఎగురుతాను ఆకాశంలో. నేనెప్పుడు నా అంతట నేను సంపాదించుకున్న ఆహారాన్ని తింటాను అని ఏమాత్రం ఆలోచనా జ్ఞానం లేనటువంటి, వివేచనా శక్తి లేనటువంటి ఒక పక్షే భావిస్తే, ఎంతో మేధో సంపత్తి కలిగిన మానవులం మనం కదా! అందులో ఎంతో స్వేచ్ఛగా బతికినటువంటి మానవులం మనం. అలాంటి మనము మనల్ని బ్రిటిష్ వాళ్ళు బంధిస్తే ఏ విధంగా సుఖంగా ఉన్నాము, ఉండగలము. కాబట్టి ఈ మాతృభూమి పిలుస్తుంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు ఇన్ని సంవత్సరాలు, ఆనందంగా ఉన్నావు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడెందుకు ఈ దాస్యం చేయడం? ఎందుకు ఇలా బానిసగా ఉండడం? కాబట్టి నీకు స్వేచ్ఛ కావాలి, నీకు స్వతంత్రం కావాలి. కాబట్టి ఏం చేయాలి? శత్రువును ఎదిరించు. వాడిని తరిమేయి ఇక్కడి నుంచి. వాడెవడు మన దేశంలో ఉండడానికి లేదు. ఎవరో వేరే వాడొచ్చి మన దేశంలో వచ్చి ఉండడం ఏంటి? ఏముంది దాంట్లో చెప్పాడు. నిన్న చెప్పాను గదా! అదే పాఠము మా కొద్దీ తెల్లదొరతంలో చెప్తాడు. ఏమని? ఇక్కడ ఏమి ఆ తాత ఆస్తి పెట్టాడా వాడిక్కడ మన దేశంలో అని అడిగాడు. వాడి తాతల ఆస్తి ఏమన్నా ఇక్కడ ఉందా మన దేశంలో? ఇది మనది. మన దేశంలో వాడి పెత్తనం ఏంటి అని అడుగుతాడు. మాతృభూమి పిలుస్తోంది శత్రువునెదిరించరా. పుడమి నిండ నీ నెత్తురు పుష్కలముగ చిమ్మరా.
పురాదాస్య పరాభవము పూర్తి కడిగేయరా, మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా. ఇంకా ఏం చెప్తాడు చూడండి, పుడమి నిండ నీ నెత్తురు పుష్కలముగా చిమ్మరా, పురాదాస్య పరాభవము పూర్తిగా కడిగేయరా, పుడమి నిండా చిందగా నెత్తురు చిందించరా. నువ్వు మరణానికి సైతం సిద్ధం కావాలి. వాడు నిన్ను కత్తితో ఖండించినా, ముక్కలు ముక్కలుగా కోసినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేశం కోసం ప్రాణం ఇవ్వడం కన్నా గొప్ప కార్యం అంటూ ఏది లేదు. దేశ కోసం నీ సర్వస్వాన్ని ఇచ్చడం కన్నా గొప్ప ఏం లేదు. బతికుంటే ఏం లాభం కదా, కాకిలాగా కలకాలం బతకడం ఎందుకు? మన దేశం కోసం మనము ప్రాణత్యాగం చేసినా గొప్పదే. ఇప్పటికీ ఎంతమంది పేరు చెప్పుకుంటున్నాం మనం. భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ తలుచుకున్నాం, సుభాష్ చంద్రబోస్ అన్నాం, గాంధీజీ, ఇలా ఎంతమంది పేర్లు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇంకా పేర్లు తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు మనకు. ఒకసారి ఢిల్లీకి వెళ్ళారంటే అక్కడ రెడ్ ఫోర్ట్, ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళామంటే దాని మీద మొత్తం పేర్లు నన్న ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయినా అని చెప్పకూడదు, త్యాగం చేసినటువంటి అమరవీరుల యొక్క పేర్లంతా కూడా దాని మీద చెక్కి ఉంటారు మొత్తం. అంత పెద్ద ఆ గేట్, ఇండియా గేట్ మీద మనకు ఆ పేర్లు కనిపిస్తాయి, వాళ్ళ పేర్లు. అంటే మనం కనీసం వీళ్ళు చనిపోయారు, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు అన్న వాళ్ళ పేర్లు కూడా విననటువంటి మంది పేర్లు అందులో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆ దేశం కోసం నువ్వేం చేయాలి? పుడమి నిండా నెత్తురు చల్లడానికి, చిందించడానికి సిద్ధంగా ఉండు అంటున్నాడు. అంటే చావడానికైనా సిద్ధంగా ఉండాలి నువ్వు. దేశం కోసం నీ ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ పుడమిని నువ్వు రక్షించాలి, పుడమిని నువ్వు కాపాడవలసినటువంటి బాధ్యత నీది. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? పురాదాస్య పరాభవము పూర్తిగా కడిగేయరా. పురాదాస్య పరాభవం అంటే వాళ్ళు మనల్ని ఏం చేశారు? బందీలుగా చేసుకున్నారు, బానిసలుగా చేసుకున్నారు. ఆ బానిసలుగా చేసుకున్నటువంటి ఆ అవమానాన్ని మనం కడిగేసుకోవాలి. ఎలా కడిగేసుకోవాలి? అది కడగాలంటే ముందు వాళ్ళని ఇక్కడ నుంచి తరిమేయాలి. అది కడగాలంటే మనకు స్వేచ్ఛ రావాలి. ఎప్పుడైతే మనకు స్వేచ్ఛ వస్తుందో, ఎప్పుడైతే మనకు స్వతంత్రం లభిస్తుందో అప్పుడే పురాదాస్య పరాభవం కడిగి వేయబడుతుంది పూర్తిగా. కాబట్టి ఆ దాస్యం నుంచి మనం విముక్తి పొందాలి. బానిసలుగా ఉన్నటువంటి మన జీవితాల్ని మనం చాలా స్వేచ్ఛాజీవులుగా మార్చుకోవాలి. కాబట్టి నువ్వు పుడమి నిండ నీ నెత్తురు పుష్కలముగా చిమ్మర, పురాదాస్య పరాభవము పూర్తిగా కడిగేయన, ఉక్కుబంది ఖానాలను ముక్కలు చెయ్యాలిరా, గడియసేపు కాలమాపి గతలోకం మార్చరా. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఉక్కు బంది కానాలను ముక్కలు చెయ్యాలిరా. ఉక్కు బంది కానాలు అంటే ఏంటి? ఎవరు ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు తీసుకుపోయి మన అరెస్ట్ చేసేసి వాళ్ళందరినీ బందీలుగా చేసి జైళ్ళలో పెట్టేసేవాళ్ళు. ఎంతమందిని అంటే ఎవరు దొరికితే వాళ్ళు ఎత్తుకుపోయి జైళ్ళలో, మొత్తం జైలు భరో అనేటువంటి ఒక ఉద్యమం కూడా జరిగింది ఒకసారి. జైలు భరో అంటే మొత్తం జైళ్ళంతా నింపేయడమే. జైళ్ళు ఎప్పుడు నిండుతాయి? మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తే, అప్పుడు వాళ్ళు మన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో నింపడం. అంటే ఏంటి? వీలైనంత మంది, జైళ్ళు పట్టనంత మంది అక్కడ ఉద్యమాలు చేయాలి. అంతమంది వెళ్ళి స్వాతంత్ర ఉద్యమంలో, స్వాతంత్ర సమరంలో పాల్గొనాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ మొత్తం ఉక్కు బందిఖానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నువ్వేం చేయాలి? ఉక్కు బందిఖానాలను ముక్కలు చేయాలి. అంటే ఏంటి? ఎవరెవరైతే నిన్ను వాళ్ళు ఎదిరించారని చెప్పి ఎవరెవరినైతే వాళ్ళు బంధించారో వాళ్ళ బందీఖానా నుంచి నువ్వు విముక్తుడివి కావాలి. విముక్తుడు ఎప్పుడు అవుతాయి? ఎప్పుడు అవుతావు నువ్వు విముక్తుడివి అంటే నువ్వు వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి వేసినప్పుడు. వాళ్ళని తరమాలంటే ఏం చేయాలి? తిరిగి మళ్ళీ ఉద్యమం చేయాలి. ఉద్యమమే మొత్తం, జాతీయోద్యమం అంతా ఒకటే. ప్రజల్లో వాళ్ళలో నిద్రాణమైనటువంటి దేశభక్తిని పురికొల్పడమే ఇక్కడ వాళ్ళ ధ్యేయం. నిద్రాణమైనటువంటి అంటే వాళ్ళలో నిద్రిస్తూ ఉన్నటువంటి, కొంతమంది చాలా అచేతనంగా ఉంటారు, ఏ మాత్రం వాళ్ళలో చలనం ఉండదు. ఆ దేశానికి ఏమైతే మాకేంలే, మేము బాగున్నాం కదా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది సోమరిపోతులు ఉంటారు, అశక్తులు ఉంటారు, చాలామంది రకరకాల వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరిలోనూ కూడా దేశభక్తిని బాగా ప్రబోధించాలి. వాళ్ళకు బోధించినటువంటి ఆ దేశభక్తి ప్రబోధనలతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళలో రక్తం ఉడికిపోవాలి అంటాడు. ఆ రక్తం ఉడికి ఆవేశంగా ప్రాణాలు సైతం ఇచ్చేయడానికి సిద్ధంగా
యుద్ధరంగానికి వెళ్ళినట్లుగా వాళ్ళు వెళ్ళి ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి. అక్కడ వాళ్ళు బంధిస్తే ఆ బందీఖానాలను నువ్వు తునాతునకలు చెయ్యాలి, బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి వేయాలి అని చెప్తూ ఉన్నాడు. గడియ సేపు కాలమాపి గత లోకం మార్చరా. కాసేపు మొత్తం స్తంభింపజేయాలి కాలాన్నంతా కూడా. స్తంభింపజేసి ఏం చేయాలి? గత కాలం, ఈ బ్రిటిష్ వాళ్ళు ఏలినటువంటి కాలం అనేది లేకుండా చేసి మొత్తం మన దేశాన్ని మనమే ఏలుకోవాలి. ఇది మన దేశం, మనది మా కావాలి, నాది, నా దేశంలో నేనున్నాను, నా స్వేచ్ఛ నాకుంది, నేను పక్షిలాగా స్వేచ్ఛగా విహరించాలి అని నువ్వు అనుకోవాలి. అలా విహరించాలి అంటే ఏం చేయాలి? బ్రిటిష్ వాళ్ళను భారతదేశంలో లేకుండా తరిమి వేయవలసిన బాధ్యత నీది. కాబట్టి ఉక్కు బందిఖానాలను ముక్కలు చెయ్యాలిరా, గడియసేపు కాలమాపి గతలోకం మార్చరా. మాతృభూమి పిలుస్తోంది మానవుడా లేవరా. నీ మాతృభూమి పిలుస్తుందిలే. అలాగే నువ్వు ఒక మొద్దులాగా కూర్చోవద్దు. నీ బద్ధకాన్ని వదిలిపెట్టు. దేశ స్వేచ్ఛ కోసం నువ్వు ముందుకు వచ్చేయాలి, పోరాడాలి, ప్రాణాలు అర్పించాలి, దేనికన్నా సిద్ధం కావాలి. కాబట్టి ఇక్కడ మాతృభూమి పిలుస్తోంది మానవుడా లేవరా అన్నాడు. ప్రత్యేకించి మానవుడా ఎందుకు? మనిషికే అక్కడ వివేచనా శక్తి ఉంటుంది. మనిషికే నాకు బానిసత్వంలో ఉన్నాను, నాకు స్వేచ్ఛ కావాలని మనిషి ఇక్కడ కోరుకోవాలి. కాబట్టి ఒక మానవుడిగా నీకు ఉండవలసినటువంటి ఆ స్వేచ్ఛ నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు బతికి ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. స్వేచ్ఛ లేని జీవితం ఉండి లేకపోయినా ఒకటే. స్వేచ్ఛ లేకపోతే మనము బ్రతికి కూడా వ్యర్థమే. కాబట్టి ఆ స్వేచ్ఛ కోసం నువ్వేం చేయాలి? ఈ మాతృభూమిని ఆ శృంఖలాల నుంచి బయటికి విడిపించాలంటే లేచి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో పోరాడమని చెప్తూ ఉన్నాడు. ఒక్క బానిసున్నా ఈ లోకానికి ముక్తి లేదు, పిడికిళ్ళెత్తి జగత్తును పిండిగొట్టవేమిరా, మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా. ఒక్క బానిసున్నా ఈ లోకానికి ముక్తి లేదు అంటాడు. అంటే ఏంటి? బానిసగా దేశంలో, మన భారతదేశంలో ఒక్కడు కూడా బానిసగా మిగలకూడదు. అందరూ విముక్తి పొందాలి. ఒకవేళ ఒక్కడు మిగిలిపోయానుకోండి, అందరికీ విముక్తి వచ్చేసి ఒక్కడు బానిస ఉన్నాడు అనుకోండి, ఇంతమందికి విముక్తి ఉన్నా సరే వాళ్ళకి ముక్తి లేనట్టే లెక్క. అంటే దేశంలో ఎవరూ కూడా, ఒక్కడు కూడా బానిసగా బ్రతకడానికి వీలు లేదు. బానిసగా ఒక్కడు కూడా ఉండడానికి వీలు లేదని చెప్తున్నాడు. దేశంలో అందరికీ విముక్తి కావాలి, అందరూ దేశ విముక్తి కోసం పోరాడాలి అని చెప్తూ ఉన్నాడు. ఒక్క బానిస ఉన్నా సరే విముక్తి, మన దేశానికి అక్కడ విముక్తి లేనే లేదు అని చెప్తూ ఉన్నాడు. ఒక్క బానిసున్నా ఈ లోకానికి ముక్తి లేదు, పిడికిళ్ళెత్తి జగత్తును పిండి కొట్టరా. అంటే ఏంటి? పిడికిళ్ళెత్తి, ఆ పిడికిలి ఎత్తడం అన్నదానికి దేనికి ప్రతీక అంటే మనము ఏకం కావడం అని. ఐకమత్యానికి ప్రతీకగా పిడికిలి పట్టడం అంటాం. ఇలా గట్టిగా పిడికలు పెట్టి పైకి ఎత్తామంటే ఏంటి? మేమంతా ఒకటిగా ఉన్నాం, సమూహంగా ఉన్నాం, మేమంతా భారతీయులందరూ ఒక్కటే అన్న ఒక భావనను కల్పించడానికే పిడికిళ్ళెత్తి అన్నాడు. మామూలుగా ఏంటి? మనం ముష్టి యుద్ధం అంటాం కదా, ఇలా పిడికిలి మూసి దాంతో కొట్టడాన్ని ముష్టి యుద్ధం అంటాం. ఇక్కడ ఈ పిడికిళ్ళు అన్నది దేనికి అంటే ఐకమత్య భావనను మనలో ప్రేరేపించడం అని అర్థం అన్నమాట. పిడికిళ్ళెత్తి జగత్తును పిండి కొట్టవేమిరా. లోకాన్ని పిండి కొట్టడం అంటే ఏంటి? నీకంత శక్తి ఉంది, నువ్వు చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాడివి, కానీ నువ్వెలా ఉన్నావంటే ఒక బందీలాగా పడి ఉన్నావు, ఏమీ చేతకాని వాళ్ళలాగా ఉన్నావు. అలా ఉండకూడదు. నీకున్నటువంటి అన్ని శక్తుల్ని ఒడ్డి నువ్వు పోరాటం సాగించాలి. పోరాటాన్ని సాగిస్తేనే మనకు స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిడికిళ్ళెత్తి జగత్తును పిండి కొట్టవేమిరా, మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా. నీ భరతమాత పిలుస్తోంది, నువ్వు మారు పలుకు. అంటే ఎవరైతే నిన్ను ఈ పోరాటం కోసం నిన్ను పిలుస్తున్నారో వాళ్ళతో పాటు నువ్వు కూడా పోరాడాలి అని చెప్తూ ఉన్నాడు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి? నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. చెప్పండి. ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. నోళ్ళెత్తండి. ఏమీ మాట్లాడరా అని మీరు ఎంతసేపు ఒకవైపు నుంచే మాటలు రావాలి కదా. చదువుతున్నారా ఎగ్జామ్స్కి? నాన్న నేను చెప్పేది వినిపిస్తుందా?
జగదీష్ ఒకసారి స్పీకర్ ఆన్ చేయి నువ్వు. జగదీష్ మైక్ ఆన్ చేసుకో. వినిపిస్తోందా? వినిపిస్తోందా? మరి ఏంటి మేడం సమాధానమే లేదు? ఎస్ మేడమా. ఎగ్జామ్స్ చదువుతున్నారా అందరూ? ఒక జగదీషే కదన్నా అందరినీ అడుగుతున్నా నేను. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ వీలైతే నేను ఒక లాస్ట్ ఒక 4-5 డేస్ ముందు మీకు రివిజన్ కూడా చేస్తానని అప్పుడే చెప్పాను నేను కదా. ఎగ్జామ్స్కి ఇబ్బంది లేదు మీకు, నేను మీకు రివిజన్ కూడా చేస్తాను. మీకు దేంట్లో కావాలి, గ్రామర్ చెప్పాలనా లేకపోతే ఏ విషయంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్తే నేను మీకు చెప్తాను నాన్న. మీరు చదువుతూ ఉండండి, రోజు చదువుతూ ఆ తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలి, సరేనా? లెసన్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేయమంటారా? చేస్తాను ప్రతిరోజు ఒక్కొక్క రోజు. మనకి ఇది చెప్పుకుంటాం కదా లెసన్ చెప్తూ ఒక 10 minutes దానికి కేటాయిస్తాను నేనైతే. ఇది చెప్పి లాస్ట్లో అది కూడా రివైజ్ చేస్తాను, అన్ని లెసన్స్ కూడా, సరేనా? అనిత, మల్లిక, ఆనంద్ బాబు. ఓకే ఒక్క నిమిషం. విష్ణువర్ధన్, శరణ్య. నాన్న ఈ అర్జున్ ఎవరు నాయన? నాగేంద్ర బాబు మేడం. ఓకే నాగేంద్ర బాబు. మీరంతా ఒక్కొక్కసారి ముగ్గురు ఒక దాంట్లో వస్తారు. ఓకే బిఆర్, బి నాగేంద్ర. ఓకే యువరాజు. యువరాజు ఏంటి నెట్వర్క్ లేదా? వస్తూ పోతూ ఉన్నావు. ఇప్పటికి ఎన్నిసార్లు కట్ అయిందో నీకు? జగదీష్. ఎవరెవరు ఉన్నారు? దాదాపు నాకు ఇంతకుముందు 16, 17 మంది, 18 మంది కనిపించారు. ఈ మధ్యలో జంపు కొంతమంది. యువరాజు, ఆనందబాబు, అనిత, విష్ణువర్ధన్, మల్లిక, జగదీష్, షాహిస్తా, శరణ్య. ఇంకా ఎవరు? ఒక్కసారి నేమ్స్ చెప్పండా, మధ్యలో మిస్ అయిపోయారు కొంతమంది. చరణ్ కుమార్. ఓకే ఏం చరణ్ కుమార్ పెద్దగా రావట్లేదు. శశికిరణ్ వర్మ, జయంతి. ఓకే యువరాజు రాశానన్న. యువరాజు చాలా షాయిష్ట వేసానులే కానీ యువరాజ్ అసలు సరిగ్గా రావట్లేదు. నువ్వు ఏంటి ప్రాబ్లం నీకు? నెట్వర్క్ అందరికి ప్రాబ్లమే, ఏదో ఒక టైంలో కనెక్ట్ అవ్వాలి మీరు, సరేనా? ఇంకా మధ్యలో ఎవరో 2-3 ఉన్నారు రా, వాళ్ళ పేర్లు చెప్పండి, నేను ఎక్కడ మిస్ చేసుకున్నాను. సాయిస్తా, విష్ణువర్ధన్, జగదీష్, అనిత, మల్లిక, ఆనంద్ బాబు, నాగేంద్ర, శరణ్య, చరణ్ కుమార్, ఇంకా ఎవరు? రాజేష్. ఓకే రాజేష్. ఏం కుమారు? నవీన్ కుమార్. ఓకే నవీన్ కుమార్. చెప్పండి ఇంకా. రేణుక. కొన్ని నేమ్స్ ఎందుకు దీంట్లో కనిపించట్లే? మీరు కొంతమంది 2-3 జాయిన్ అవుతున్నారు, వాళ్ళ నేమ్స్ కూడా చెప్పేస్తే నేను వాళ్ళవి కూడా రాసుకుంటాను అన్న. నాకు మేడం మాకు లేదు అంటే పక్కన వాళ్ళతో జాయిన్ అవ్వు అని చెప్పాను, వాళ్ళు అయ్యారు. వాళ్ళ 3 పేరు రాసుకున్నాను, మిగిలిన వాళ్ళు చెప్పాలి. నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు. ఇంకా ఎవరన్నా ఇద్దరు ఒక దాంట్లో కానీ జాయిన్ అంటే చెప్పండి, నేను వాళ్ళ పేర్లు రాసుకుంటాను త్వరగా. నాగేంద్ర బాబు, నాగేంద్ర, శివ, ముగ్గురు ఒకటి. ఓకే శివకుమార్, ముగ్గురు ఒక దాంట్లో వచ్చారు. ఇంకా ఎవరో వచ్చారా ఈరోజు, వాళ్ళ నేమ్స్ ఎట్లా మిస్ అయిపోయాయి నాకు అర్థం కాలేదు. మధ్యలో వచ్చారు, జాయిన్ అయ్యారు, నేను లెసన్ చెప్పేస్తూ ఉన్నాను. మళ్ళీ చూడండి, శశికిరణ్, సాహిష్ట, విష్ణువర్ధన్, జగదీష్, అనిత, మల్లిక, ఆనంద్ బాబు, నాగేంద్ర బాబు, శరణ్య, చరణ్ కుమార్, నాగేంద్ర బాబు, బిఆర్, బి నాగేంద్ర బాబు, శివకుమార్, యువరాజు, శశికిరణ్ వర్మ, జయంతి, రాజేష్, నవీన్ కుమార్, రేణుక. ఇంకా ఇంకెవరి పేర్లు మిగిలిపోయాయా అన్న? ఇంకెవరున్నా మధ్యలో వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు 2 నేమ్స్ మిస్ అయిపోయాయి ఇక్కడ, వాళ్ళు ఎవరు అర్థం కాలే నాకు. ఎస్ పివి సందీప్. పాపం ఎవరమ్మా? సాదిక్ భాష.
రెడ్డి శేఖర్, ఎస్ తర్వాత రెడ్డి. ఎవరు ఉంది చూడండి మేడం. రెడ్డి శేఖర్, సాదిక్ బాషా, ఇంకెవర్రా? యువరాజ్ యువరాజ్ వచ్చేసాడు, యువరాజ్ రాసేసా. సాదిక్ బాషా మధ్యలో వెళ్ళి మళ్ళీ వచ్చావు నువ్వు. మీకంతా ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఎట్లా క్లియర్ అవుతాయి నాకైతే అర్థం కావట్లే. ఓకే నాన్న, ఇంకెవరో రిమైనింగ్ ఉంటే చెప్పండి, నేను స్టాప్ చేస్తున్నా. జగదీష్ మేడం. టీ జగదీష్ చెప్పేశాను అప్పుడే, విత్ ఇనిషియల్ చెప్పానే, టీ జగదీష్. ఓకే నాన్న, ఓకే మేడం. బాయ్. నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం.